ఏదో పోగొట్టుకున్నట్టునే మోకాలు గట్టి చెప్పండి హల్లెలూయా. మీరు పోగొట్టుకునే అన్ని యేసు క్రీస్తులో కలుగుతాయి. ఆమేన్ హల్లెలూయా. మంచిది. రోజు కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడిన మాటలను శ్రద్ధగా విన్నాం. ఈరోజు వాక్యము ఎండింగ్ ఏంటిదంటే విడిచిపెట్టుము. చెప్పండి దగ్గరగా పక్కన విషయండి. చెప్పండి ఏం చేయాలట? పక్కన విషయండి అంటే నా ముఖం చూస్తూ చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? విడిచిపెట్టుము. చెప్తారా? అలసిపోయినట్టుగా మొక్కాలి. హల్లెలూయా. పక్షులు, ఆవులు ఇట్లాంటివన్నీ అలిసిపోతుంది. విడిచిపెట్టుము. ఈరోజు వాక్యం చెప్పండి. విడిచిపెట్టుము. ఏమేమి విడిచిపెట్టాలి అనేదే ఈరోజు వాక్యం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి ఈ చోటును విడిచిపెట్టి రండి అని కన్ను చదువు. ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటిదంటే విడిచిపెట్టుము. అనండి గట్టిగా. నోళ్ళు చెప్పండి, నోళ్ళు లేకపోతే చెప్పకండి. ఒక్కళ్ళు ఇద్దరు సౌండ్ వినబడుతుంది. అన్నది చెప్పండి. ఏం చేయాలట? విడిచిపెట్టుము. ఏంటిది విడిచిపెట్టాలి అంటే లోతు సొదొమ గొమొర పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణంలో ఉన్నామా? సొదొమ గొమొర పట్టణంలో ఉన్నాడు. ఈ సొదొమ గొమొర పట్టణంలో లోతు ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు వినా జాగ్రత్తగా ముచ్చట్లు కాదు, దేవుడు ఆ సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం. ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడంటే ఆ దేశము, ఆ పట్టణము పాపముతో నింపబడి ఉంది. దేనితో? పాపముతో నింపబడిన పట్టణం. సొదొమ గొమొర అనే 2 పట్టణాలు. అమ్మ విను జాగ్రత్తగా ఎన్నుకున్నాడు. సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు దేవదూతలు వచ్చి, వినండి పిల్లలారా, దేవదూతలు వచ్చి లోతు కుటుంబంతో పాటు ఇంకో ఆఫర్ ఇచ్చిండు దేవుడు. ఏంటంటే లోతుకి 2 కుమార్తెలు అయితే వాళ్ళ అల్లులను కూడా తీసుకుంటారా అని చెప్తే లోతు వెళ్ళి ఈ చోటును విడిచిపెట్టండి, ఈ చోటును విడిచిపెట్టండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చోటును విడిచిపెట్టండి. ఈ పట్టణమును దేవుడు ఏం చేయబోతున్నాడు? నాశనము చేయబోతున్నాడని ఆ రోజు లోతు తమ సొంత అల్లుళ్ళకి చెప్తే వారు ఎగతాళి చేశారు. ఎగతాళిగా మాట్లాడుతున్నారు. మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే దేవుని పిల్లలారా, దేవుడు ఏ చోటునైతే వదిలిపెట్టి ఆ కుటుంబాన్ని బయటికి రమ్మంటున్నాడో ఆ చోటును విడిచిపెట్టకుండా లోతు అల్లుళ్ళు అగ్నికి ఆహుతై. ఆమేన్. హల్లెలూయా. తరం పైకి ఎత్తి వినండి. హల్లెలూయా. లోతు ఆ కుటుంబంలో ఈ చోటును విడిచిపెట్టి రండి అని అంటే ఆ చోటును విడిచిపెట్టకుండా ఇదిగో నాశనం అయిపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, మనకు కూడా కొన్ని చోట్లు ఉంటాయి. ఆ చోట్లలో మనం వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. పత్రికలో పౌలు రాస్తూ అంటున్నాడు, పరిశుద్ధులకు ఇవి తగవు అనే మాట ఉంటుంది ఒక దగ్గర. పరిశుద్ధులకు తగవు. మనము క్రీస్తును అంగీకరించిన తర్వాత మన జీవితంలో మనము వేరుబాటు జీవితాన్ని కలిగిన వారమై దేవునికి, లోకానికి
ప్రత్యేకమైన వారంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమవుతున్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కొన్ని చోట్లకు వెళ్ళొద్దు, కొన్ని చోట్లలో విడిచిపెట్టి రావాలి. మనం ఏంటి ఆ చోట్లు అంటే, మనందరికీ గుర్తొచ్చే ఒక కీర్తన ఉంది. ఏంటి ఆ కీర్తన అంటే, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. హల్లెలూయా. దుష్టులు ఆలోచించే ఆ ఆలోచనలో మనం నడవక, ఆ చోటు నుంచి మనం బయటికి రావాలి. రెండోది అంటా ఉన్నాడు, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు. నవ్వే గుంపులో మనం ఉంటున్నామంటే మనమే ముందుంటాం. దేవుని పిల్లలే ఏ చోటు అయితే దేవుడు వద్దంటుండో ఆ చోటుల్ని కూర్చొని పనులంతా గిలించుకొని, దేవుని పిల్లలు వీరు, దేవునికి సంబంధించిన లక్షణాలు కలిగిన వారు, ఆ చోట్ల మనం వెళ్ళొద్దు, ఆ ప్రాంతాల్లో మనం ఉండొద్దు అని అనుకుంటే అదే ప్రాంతాల్లో మనం ప్రత్యక్షమవుతుంటాం. దేవుడేమో కొన్ని ప్రాంతాలను దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల ప్రభావాలు కూడా మనుషులను ఆటంకం చేస్తాయి. కొన్ని ప్రాంతాల ప్రభావాలు ఆటంకాలు కూడా చేస్తాయి. ఒక రోజు నేను మడికొండ పోయినప్పుడు మెట్టుకుంట పక్కన కింద సమాధుల పక్కన గుట్టు, ఆ గుట్టు ఎక్కి టైం పాస్ గా ఫోటోలు దిగి వచ్చినాను. రాత్రి తెలిసిన చచ్చిపోయిన ఆత్మ వచ్చి నా దగ్గరికి వచ్చి నా మీద వస్తా ఉంది. ఎందుకంటే ఆ సోటు పోతున్నాను అలాగనే పోయింది. హల్లెలూయా. కొన్ని చోట్లు పనికిరాని చోట్లు అట్లాంటివి అయితే కొన్ని చోట్లలో మనం నిలవకూడదు. హల్లెలూయా. నిలవకూడని చోట్లు ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలారా, వాక్యం అంటా ఉంది, ఇదిగో ఈ చోటును విడిచిపెట్టి రండి అంటున్నాడు. మనం ఏ చోట ఉండాలంటే, ఇదిగో అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకుండా, తర్వాత ఏదైతే దేవునికి విరుద్ధమైనదో ఆ విరుద్ధమైన ఆ ప్రాంతాన్ని, ఇష్టం లేని ఆ ప్రాంతాన్ని నువ్వు విడిచిపెట్టి బయటికి రావడము నేర్చుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడం మొదలుపెడతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాటను విన్న వ్యక్తివిగా ఉంటావు. ఆ చోటును, కొన్ని చోట్లు మనకు పనికిరాని చోట్లు ఉంటాయి. ఆ పనికిరాని చోట్లలో పరిశుద్ధులమైన మనము ఉండకూడదు. హల్లెలూయా. నీతిమంతులమైన మనము ఆ చోట్లలో మనము ప్రవర్తించకూడదు. ఆ ఆలోచన నీకు రావద్దు. హల్లెలూయా. హల్లెలూయా. చదవగలటిగా హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథం తీయండి ఒకసారి. 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. చదువు. ఎలీషా అది చూచి నా తండ్రి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా పట్టణం వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనపడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. హల్లెలూయా. చదవగలటిగా హల్లెలూయా. మా చెప్పండి, మా రెండు చేతులు పైకెత్తి పవనాలు చూసుకొని ముగిసిపోకండి. హల్లెలూయా. వాక్యం అంటా ఉంది, ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదే, కానీ ఆ చోట ఏం మంచిగా లేవంట. అందుకే చోటాలు అన్నదంటాడు, చెప్తానేమో అంటారు. హల్లెలూయా. మీరు చెప్తాను అడిగా. హల్లెలూయా. ఆ చోటును విడిచిపెట్టిరా అంటున్నాడు. ఆ చోటు మంచిది కాదు. ఆ చోట నువ్వు నిలవకూడదు. ఆ చోట నీకు తగదు. ఇది పరిశుద్ధులకు తగదని చెప్తున్నాడు. ఇక్కడేమో ఆ పట్టణము
చూడడానికి రమ్యమైనది అన్నట్టు గట్టిగా. కానీ అక్కడున్న ప్రాంతం రమ్యమైనది కానీ నీళ్లు మాత్రము చేదైనవి. చెప్పండి గట్టిగా. ఆ చోటు ఏమైంది? రమ్యమైనదే కానీ నీళ్లు. చెప్పండి గట్టిగా. నీళ్లు. కొందరు ముఖాలు మంచిగా ఉంటాయి కానీ హృదయం చేదు బండ. అట్లాంటి కూడా మనం సావాసం చేయదు. హల్లెలూయా. వాక్యం అంతా ఉంది చూడండి. ఆ పట్టణము చాలా రమ్యమైందని నీ కంటి కనబడుతుంది. రమ్యమైన ప్రాంతమైన లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిండు. తర్వాత ఆ పట్టణము పాపిష్టి పట్టణముగా మార్చబడింది. కాబట్టి ఇక్కడ కూడా ఆ పట్టణం రమ్యమైందే కానీ నీళ్లు చేదైనవి. మన జీవితాల్లో కొన్ని ప్రాంతాలు మనకు రమ్యంగానే కనబడతాయి. కొన్ని ప్రాంతాల్లో మనము ఇష్టంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ ఆ ప్రాంతాలు దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి మంచి ప్రాంతాలు కాకుండా ఉంటాయి. కొందరి సావాసాలు మంచి సావాసాలు కాకుండా ఉంటాయి. కొందరితో స్నేహము మంచి స్నేహము కాకుండా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే దేవుని పిల్లలైన మనకు ఏ చోట మనం ఉండాలో ఏ చోట ఉండకూడదు అని ఆ విషయాలను ఖచ్చితంగా వాక్యంలో రాసి పెట్టిండు. అందుకే మనకు ఆదిమ అపోస్తలులు కూడా అంటా ఉన్నారు, మూర్ఖులవి తరువారుకు వేరై మనం ఉండాలి. ఆ చోటులో మనం వెళ్ళకూడదు అని దేవుడు మనతో హెచ్చరిస్తున్నా ఆ చేదైన అనుభవాలలో రమ్యంగా నీ కంటి కనబడుతుంది ఆ చోటు, కానీ ఆ చోటుకు వెళ్ళకూడదు. ఎందుకంటే అవి మంచివి. హల్లెలూయా. ఆ చోటు మంచిది. నీ కంటికి ఎలా కనబడుతుంది? చెప్పండి రాసా. ఎలా కనబడుతుంది? రమ్యంగా కనబడుతుంది ఆ ప్రాంతం. రమ్యంగా కనబడుతుంది ఆ చోటు. రమ్యంగా కనబడుతుంది ఆ స్నేహం. రమ్యంగా కనబడుతుంది నీ ఇష్టం. కానీ అవి మంచివి కావు అని దేవుడు అంటున్నాడు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు బయటికి రాగలిగితే, ఆ చోటు నుండి విడిచిపెట్టి రాగలిగితే, నువ్వు సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ లోతు కుటుంబం ఎట్లా బయటికి వచ్చిందో నీవు కూడా దేవుని కుమారుడా కుమార్తె దేవుడు చెప్పినట్టుగా విని ఏ చోటైతే నీకు రమ్యంగా ఉంది కానీ అది మంచిది కాదని దేవుడి దృష్టికి తెలిసిందో ఆ చోటును విడిచిపెట్టి రాగలిగితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ఆయన మాటను విన్న వ్యక్తిగా సిద్ధపడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ చోటైతే నీకు ఇష్టంగా ఉండి అది దేవుడి దృష్టికి పాపంగా ఉందో ఆ చోటును విడిచిపెట్టి రా. అది నీకు తగదు. నీకు ఇష్టంగా ఉండొచ్చు కానీ అది మంచిది కాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ చోట్లయితే దేవునికి విరుద్ధమైనవో ఆ విరుద్ధమైన చోట్లన్నిటిని విడిచిపెట్టి నువ్వు బయటికి వచ్చుదువుగా. చదవగట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అది నీకు లాభకరమైన చోటైనా సరే, ఎక్కడమైన చోటు లాభకరమైన చోటైనా సరే నువ్వు విడిచిపెట్టి రావాల్సి. అప్పుడు విడిచిపెట్టించి దేవుని కొరకు త్యాగపూరితంగా నువ్వు నడిపించబడితే ఆయన నిన్ను నడిపించడం మొదలుపెట్టి ఆ చోటు రమ్యమైందని నువ్వు అనుకుంటున్నావా, అట్లాంటి చోటు కంటే ఇంకా ఉన్నత స్థాయిని దేవుడు నీ జీవితంలో కలుగజేయునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి విషయం, ఆ చోటును విడిచిపెట్టి రా. ఈ చోటు దేవునికి విరుద్ధమైన చోటు, దుష్టుల ఆలోచన చొప్పున నడిచే ఆ చోటు, లోకానికి వేరే బ్రతికే అనుభవం ఆ చోటుకు, కంటికి రమ్యంగా కనబడే ఆ చోట్లు విడిచిపెట్టి రా, లేకపోతే నష్టాన్ని చూడాల్సి వస్తుంది. రెండో విషయాన్ని మనం చెప్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. చదువు బాగా వస్తుంది నీకు. నీటి గట్టున ఊట
17-14 ప్రతి ఒక్కరు చక్కగా చదువు. కలహ ఆరంభం, నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము. హల్లెలూయా. మనకు జీవితాల్లో గొడవలు అయితే, ఆత్మ గొడవలు ఎంతమందికి అయితే? అందరికైతే. హల్లెలూయా. ఈ గొడవలను మనం అంట రెండోది ఏంటంటే వివాదము విడిచిపెట్టుము అంటే పక్కన నుంచి ఖండించి స్లో అయింది సౌండ్. ఏం విడిచిపెట్టాలి? వివాదము విడిచిపెట్టాలి. సౌండ్ లేదు కదా, చికెన్ తింటాలన్నట్టు గడి ఏం మొదలుపెట్టుకోవాలి? వివాదం విడిచిపెట్టం. ఈ వివాదాలు మన జీవితాల్లో పరిస్థితులను బట్టి మన జీవితాల్లో వివాదాలు కలుగుతున్నప్పుడు దేవుని పిల్లలారా, అది విడిచిపెట్టి బయటకు వచ్చావంటే నువ్వు దీవించబడతావు. వాక్యం ఏముందంటే కలహ ఆరంభం. కొట్లాటతో ఆరంభం. కొట్లాట ఆరంభం అయిందంటే అది నీటి గట్టున పుట్టు ఊట లాంటిది, ఊరుతూనే ఉంటది. కలహము ఊరుతూనే ఉంటది. ఆ ఊరిన కలహము ఎట్లాంటిదంటే నీటి గట్టున నీళ్లు ఊరినట్టుగా, ఊరినట్టుగా కలహము ఊరుతుంది. కాబట్టి వివాదము మొదలైన వెంటనే దాన్ని విడిచిపెట్టడము నేర్చుకొని మనము అక్కడి నుంచి తప్పుకోవడము చాలా అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వివాదాలు రాక తప్పదు, కానీ వివాదము ఎట్లాంటిది అని నువ్వు గుర్తుపట్టాలి తెలుసా? నీటి ఊట లాంటిది. చిన్న మాటే, చిన్న విషయమే దాన్ని తవ్వుకుంటూ వెళ్తావంటే, దాన్ని అనుకుంటూ వెళ్తావంటే, చాలాసార్లు అంటాం మన భాషలో, దాన్ని వల్లించుకుంటూ వెళ్తావంటే ఏమైతే నీటి ఊటలాగా అయిపోతుంది నీ వివాదం. నీ గొడవ నీటి ఊటలాగా అయిపోతుంది. దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఉండేది ఎవరు తెలుసా? వివాదంలో భార్యాభర్తలే. అత్త గొడవలు కాదు, ఫస్ట్ భార్యాభర్తనే, తర్వాత అత్త గొడవలు. హల్లెలూయా. ఏదో కోపంలో వచ్చి ఏదో ఒక మాట అంటే నేనేమైనా తక్కువనా అనే ఆ మాట వచ్చింది అనుకోండి, అది మెల్లమెల్లగా నీటి ఊటలాగా ఊరుతుంటది వివాదం. నువ్వన్న చక్కగా నువ్వన్న నోరు మూసుకొని గంట సేపు మీ ఇంటికన్నా పోయి కావాలి, ఆయన బట్టి తీసుకొని బయటకన్నా పోయినా 15 నిమిషాలు 20 నిమిషాలు పోయించిన తర్వాత అంత సత్యం అనుకుంటుంది. హల్లెలూయా. వివాదాన్ని అంటనే అనుకుంటూ చూసుకున్నాం అనుకో, అది నీటి ఊట లాంటిది. ఆ వివాదము కలహము ఎప్పుడు కూడా ఆరిపోదు. అందుకే దేవుడు ఈరోజు అంటున్నాడు, వివాదము కలుగుతున్న వెంటనే దాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. మేము ఈ రోజు నుంచి విడిచిపెడతామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మంచి భక్తులు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వివాదం మొదలైన వెంటనే వాక్యం వింటున్నావు నీవు కుమారుడా, కుమార్తె, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. వివాదాలు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. జరిగినప్పుడు అది నీటి ఊట లాంటిది వివాదం అని దాన్ని విడిచిపెట్టి పక్కకెళ్ళిపోయి ప్రార్థించుకోవడము, కొద్దిసేపు దూరంగా ఉండడము నేర్చుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 58:4 చదవండి. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు మీరు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. హల్లెలూయా. వివాదములో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే వాక్యం అంటుంది, మీరు కలహపడుచు వివాదములో ఉంటూ ఉపవాస ప్రార్థన చేశారనుకో, ఆ ఉపవాస ప్రార్థన దేవుడు వినడంట.
ఏం పెట్టుకొని చెప్పండి గట్టిగా, ఇంట్లో డిస్కౌంట్ గుద్దుకొని వచ్చి ఉపవాసం ప్రార్థన చేస్తే నువ్వు ఏం చేయాలంటే అక్కడనే దాన్ని వదిలిపెట్టి సమాధానపడి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎవరింటారు? వివాదాలు రావా? ఏంటి వస్తాయి కానీ తగ్గించుకోండి రా, నువ్వు తగ్గించుకో, నువ్వు నీ నోరు తగ్గించుకో. ఫస్ట్ వివాదం స్టార్ట్ అవుతా ఉంటే లేడీస్కి ఎక్కువ అంటాం సామాన్యంగా, వాళ్ళు ఎక్కువ నోరు తెరిచిందంటే ఇక ఆరి గంటసాల మోగినట్టే. ఏం మోగినట్టు? గంటసాల పాటలు వాడినట్టు మనల్ని మోగుతా ఉంటుంది. ఈరోజు కొందరికి దేవుడు మాట్లాడుతుంది మీ నోరు గురించే, జాగ్రత్త పెట్టుకుంటే దీవించబడతాం. మీ ఇంట్లో గొడవలకు ముగింపు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలే కానీ గంటలు మోగుతున్నాయి ఇంట్లో, వివాద గంటలు. కానీ వాక్యం అంటుంది అది నీటి ఊట లాంటిది నా కుమారుడా, నా కుమార్తె. కాబట్టి నీ నోరునైనా జాగ్రత్తగా పెట్టుకో, లేకపోతే నీ ఆ స్టేటస్ నైనా తగ్గించుకో. నేనేం తక్కువ అన్నాం అంటే మొదలైంది. నీ నోరు జాగ్రత్తగా పెట్టుకోకపోతే ఇంకా మొదలవుతుంది. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది వివాదాన్ని నువ్వు విడిచిపెట్టు. వివాదాన్ని కలిగి ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినాడు. వివాదాన్ని పెట్టుకొని ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే నీ ప్రార్థన వినబడదు. ఎందుకంటే నీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా నీవు ఉపవాసం ఉండాలి అంటున్నాడు. అబ్రహాముకు లోతు గొర్రెల కాపర్లో కూడా వివాదం వచ్చింది, కలహం వచ్చింది. ఏమో విను జాగ్రత్తగా. వాళ్ళ గొర్రెల కాపర్లు వీళ్ళ గొర్రెల కాపర్లు వచ్చి కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటామంటే ఆ వివాదం ఎక్కువ కావద్దని అబ్రహాము చక్కటి ఆలోచన చేసి, బాబు మీ కాపర్లకు మా కాపర్లకు గొడవలు వచ్చినాయి, వివాదం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎక్కువ చేసుకోవచ్చు, దీన్ని తక్కువ విను ఎక్కువ చేసుకోవచ్చు. దీన్ని చెప్పాలి గట్టిగా, ఎక్కువ చేసుకోవచ్చు. దేవుని పిల్లలు అయితేనేమో దాన్ని సకల ఆ క్షణమే ఓడ్చుకొను, దేవుని మీద ఉన్న భక్తితోని తగ్గించుకొను ఏం చేస్తారంటే అంతటితోనే దాన్ని వదిలిపెట్టారు. దేవుని పిల్లలు అనుకుంటూ దెయ్యం లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే వాక్యంలో ఒక చోట ఏముందంటే గొర్రె శర్మ వేసిన తోడేలు అన్నాడు. చెప్పాలి గట్టిగా, మాట్లాడుకుంటాం చెప్పండి కొంచెం గట్టిగా. ఏ శర్మ? గొర్రె శర్మ వేసిన అందరికి ఏమో అని కనబడుతుంది. ఇంట్లోకి పోతే తోడేలే. అందరికి గొర్రెనే పాపం. ఏమనుకుంటారు? చెప్తున్నా గట్టిగా, భక్తులంటే వాక్యాలు. గొర్రెనే చూడడానికి, అందరిలో చూడడానికి గొర్రె. ఒక ఆమె ఒక్కో ఆదివారం చర్చికి అమ్మా వైట్ డ్రెస్ వేసుకొని, ఏమేసుకొని వైట్ డ్రెస్ వేసుకొని తల మీద కొంగేసుకొని, ఇంటికాడ తల మీద కొంగేస్తే చర్చికి వచ్చినాకనే తల మీద కొంగు తీస్తారు. ఆదివారం అయిపోయిన తర్వాత నీళ్లు పట్టుకుని ఇక్కడ చూసినవా? ఆమె వివాదం. ఆమె బిందె కాకుండా వేరే బిందె వచ్చిందంటే అన్ని కూడా పగిలిపోతాయి. కానీ ఆదివారం మాత్రం తల ఆడదించితే ఈడిస్తుంది, ఈడ దించితే ఆడేస్తుంది. అంటే అదేమిటివి అంటే వివాదంలో నెంబర్ 1 గొర్రె శర్మ వేసుకున్న తోడేలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి పిల్లలారా, మీరు విడిచిపెట్టకపోతే మీరే నష్టపోతారు. వివాదం అనేది నీటి ఊట లాంటిది అనేది పక్కన సెకండ్ ఇచ్చి, వివాదం అనేది నీటి ఊట లాంటిది అని చెప్పండి. నోరు తెరిచి గట్టిగా చెప్పండి. వివాదం ఎట్లాంటిదట? నీటి ఊట. నీటి ఊట ఏం చేస్తుంది? ఊరుతుందా తగ్గుతుందా? ఊరుతుంది. వివాదం కూడా అట్లాంటిదే. కాబట్టి దేవుని పిల్లలారా, గొర్రె చర్మం వేసుకున్న తోడేల్లాగా నటించకుండా మీ వివాదాన్ని ఎంత
తొందరగా మీరు ముగించుకుంటే, ఎంత తొందరగా దాంట్లో నుంచి బయటికి వస్తే అంత తొందరగా మీరు దీవించబడతారు, నెమ్మది పొందుతారు, సమాధానం పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్త 22:24 చదవండి. లూకాసు సువార్త 22:24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును, వివాదం వారిలో పుట్టగా, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారికి పుట్టగా. సార్, ఇక్కడ ఒక వివాదం పుట్టింది. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. ఎంతమంది అమ్మా? ఈ 12 మందిలో అమ్మ విను, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం వచ్చేసింది. హల్లెలూయా. ఏమొచ్చిందట వివాదము? ఎవరు గొప్ప ఈ 12 మందిలో? బాబు, ఈ 12 మందిలో ఎవరు గొప్ప? మామూలు కూడా ఉంటుంది అప్పుడప్పుడు. మేము ఎక్కువ పని చేస్తున్నాం కాబట్టి మేమే గొప్ప అనుకునే ఆలోచనలు కూడా ఉంటాయి పిల్లలు. సంఘంలో అందరి సంఘ పెద్దల కంటే నేనే గొప్ప అని నీ కూడా ఉండొచ్చు. హల్లెలూయా. పాస్టర్తో మీరే ఉంటారా, మేము ఉండొద్దా అనే ఆలోచన మీకు కూడా ఉండొచ్చు. ఎవడు గొప్పగా ఉండాలో, ఎవడు గొప్ప, ఆ వివాదం వచ్చినప్పుడు ఆ వివాదాన్ని దేవుడు తీర్చేస్తున్నాడు. ఏంటిది ఆ వివాదం అంటే, మీరు ఎవడు గొప్పోడుగా ఉండాలనుకుంటే అందరికంటే దాసుడుగా ఉండాలి అంటున్నాడు. దేవుడు ఆ వివాదాన్ని తీసేసి, ఆ గొడవ వచ్చినప్పుడు ఆ గొడవను ఏం చేసిందంటే తొలగించేసిండు. మీరు ఎవరు గొప్ప అని మీరు అనుకుంటుండ్రో, గొప్పవాడు అందరికంటే దాసుడై ఉండాలి. హల్లెలూయా. దీనుడై ఉండాలి. హల్లెలూయా. ఆ వివాదాన్ని దేవుడు ఏం చేసిందంటే రూపు మాపిండు. వివాదము ఇంకా పెద్దది కాకమునిపే వారి ఆలోచనలు దేవుడు ఎరిగిన వాడై ఆ వివాదాన్ని మాన్పేసాడు ప్రభు. అందుకే దేవుని పిల్లలారా, వివాదము నీటి ఊట లాంటిది. అది ఊరుతుంటది కాబట్టి అది కలిగిన వెంటనే విడిచిపెట్టు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీకు బలం లేక కాదు, ధైర్యం లేక కాదు, ధనం లేక కాదు, అధికారం లేక కాదు. నీకు ఈ లోకంలో అన్ని విషయాల్లో ఆరి తేలిన వాడవే, కానీ వివాదం అనేది నీటి ఊట లాంటిది. అది తగ్గదు, ఊరుతూ ఉంటది. కాబట్టి వివాదం కలిగిన వెంటనే విడిచిపెట్టు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భార్య భర్తల మధ్య అయినప్పటికీ, అత్త కోడల మధ్య అయినప్పటికీ, నీ పొరుగు వారి మధ్యలో అయినప్పటికీ, దేవుని పిల్లలారా, మనము చేయాల్సిన పని, దేవుని పిల్లలుగా ఉండాల్సిన, దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణం సాధ్యమైనంత వరకు ఆ వివాదాన్ని అంతటితోనే ఆపేసుకోవాలి. ఎప్పుడు ఆపేసుకుంటారు చెప్పునా? ఎప్పుడు ఆపేస్తారు చెప్తేనండి. రహస్యంగా నీ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే రహస్యంగా దాన్ని మానుకుంటారు. అప్పుడు తెలివి ఈ గుట్టు ఎవరికి తెలియదు. ఈ పంచాయతీ ఎవరికి ఎక్కువ అనుకొని ఎప్పుడైనా పాపిష్టి పనులకు వివాదం ఎక్కువ కావద్దని మీ పిల్లలు, మీ సొంతోళ్ళు, మీ బంధువులు తప్పులు చేస్తే, పొరపాటు చేస్తే వాటి విషయంలో ఉన్నంత జాగ్రత్తగా, నిజంగా అది మనుషులకు బయట కనబడే విషయాలైనప్పటికీ ఆ వివాదాన్ని కూడా అట్టనే మానుకో. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రహస్యమైన విషయాలనైతే ఎవరి తెలవకుండా వాటిని ఏం చేస్తావు? మూడో కంటికి తెలవకుండా. ఏ కంటికి? చెప్పాలి గట్టిగా. ఏ కంటికి? చెప్పలేదు, చెప్పు. మూడో కంటికి తెలవకుండా ఏం చేస్తావు? ఆ పంచాయతీ ముగించుకుంటాం. అక్కడే వివాదాన్ని కూడా ముగించుకో. అది ఎక్కువ కాక ముందుకే వివాదం పెట్టుకోవడం ఉపవాస ప్రార్థన చెప్తే వినడు. వివాదానికి ఒక మంచి అర్థం చెప్పిండు ప్రభు. ఎవడు గొప్ప అంటే, గొప్పోడు కావాలంటే అందరికంటే
దీన స్థాయిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, అర్థమవుతున్నారు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కానంత మనకు అవసరం లేదు, అర్థమైన చెప్పండి హల్లెలూయా. ఆ చోటుని విడిచిపెట్టి రావాలి, మొదటి విషయం. రెండవది వివాదము, అది కలహారంభము ఇంకా ఎక్కువ చేస్తుంది కాబట్టి వివాదం కాకమునిపెట్టు దానిని విడిచిపెట్టు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 3:16 చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 3:16. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. హల్లెలూయా. ఎక్కడ వాక్యం అంటా ఉంది యాకోబు పత్రికలో, మత్సరము వివాదం ఎక్కడ ఉండును అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యముండును. వివాదము మత్సరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుందని దేవుడు మనతో హెచ్చరిస్తుండే కాబట్టి ఆ వివాదము, ప్రతి అల్లరి, ప్రతి నీచ కార్యం మన జీవితాల్లో అది నీటి ఊటలాగా పుట్టక మునిపే నీలో ఉన్న మత్సరం, నీలో ఉన్న వివాదాన్ని తొలగించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం విడిచిపెట్టాలంటున్నాడమ్మా చెప్పండి. ఫస్ట్ మాట ఆ చోటును విడిచిపెట్టు. రెండవది వివాదము విడిచిపెట్టు, కొట్లాట విడిచిపెట్టు. రావని కాదు, వస్తాయి. వెంటనే సమాధానం పడడము నేర్చుకో. వివాదాన్ని ఎక్కువ చెయ్యకు, చేస్తే నష్టాన్ని తెచ్చుకునేది నీవే అని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మూడో విషయం చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతలు 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. హల్లెలూయా. మూడోది అంటా ఉన్నాడు, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. ఐశ్వర్యం కావాలన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కావాలన్నోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కావాలి, ఐశ్వర్యం ఉందా? కావాలని ఇంకో చోట కూడా ఉంది, ఇక్కడేమో విడిచిపెట్టాను. ఏది కావాలి మీకు? హల్లెలూయా. ఐశ్వర్యము కొరకు అక్రమమైన పనులు చేస్తూ, ఐశ్వర్యము కొరకు నీచమైన కార్యాలు చేస్తూ, ఐశ్వర్యమే దేవుడు అనుకొని కొలిచే వారిని గురించి చెప్తున్న మాట. అందుకే ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. నీకేమి కావాలో దేవుడు నీ అక్కర్లన్నీ తీర్చి, నీ అవసరతలన్నీ తీర్చి, సింహము పిల్లల కంటే తన పిల్లలు శ్రేష్టమైన వారిని ఎరిగి ఇగో సమస్తాన్ని నీ కొరకు ఇచ్చే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సభలు కూడా దేవుని వాయిస్తాం. హల్లెలూయా. మూడోదంటా ఉన్నాడు, ఐశ్వర్యము పొందడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పొందొద్దా ఐశ్వర్యం కావద్దా అంటే అది అడ్డదారిలో వచ్చే ఐశ్వర్యాలు మనకొద్దు. ఎలీషా దగ్గర ఉన్న వ్యక్తి గెహాజీ, ఇదిగో దేవుడు తను ఏర్పరచుకొని, గెహాజీని ఏర్పరచుకొని దైవ సేవకుని ఎదుట ఉండాల్సిన ఆ వ్యక్తికి ఇదిగో ఐశ్వర్యం మీద ఆశ పుట్టింది. హల్లెలూయా. ఐశ్వర్యం మీద ఆశ పుట్టి ఐశ్వర్యము కొరకు పరుగులెత్తి, ఐశ్వర్యము కొరకు, డబ్బు కొరకు, ధనము కొరకు, వెండి కొరకు పరుగులెత్తి ఇదిగో దేవుని యొక్క చిత్తములో నడిపించబడవలసిన వాడు ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడిండు. చివరికి కుష్టి రోగాన్ని తెచ్చుకొని తమ వంశాన్ని నాశనం చేసిన వ్యక్తి. చాలా మంది రోజు సర్వ సంపదలు గని అయిన దేవుని వైపు చూస్తూ నడిపించబడడం లేదు. ఈ లోకంలో ఐశ్వర్యం, డబ్బు కావాలని దీని వైపు పరుగులు ఎత్తేవారు ఎక్కువ ఉన్నారు. అంటే పరుగులు ఎత్తొద్దా అని అంటే ఎత్తు, కానీ దేవుని తర్వాతనే నీ ఐశ్వర్యం. ఎవరి తర్వాత? దేవుని తర్వాత. అందుకే దేవుడు దేవుడు అంటే దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అన్నాడు.
దేవుడికి సిరి అంటే దేవుడు ఫస్ట్, నీ ఐశ్వర్యం సెకండ్. దాని కొరకు దేవుని యొక్క చిత్తాన్ని నాశనం చేసుకోకు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నాశనము చేయకు. దాని కొరకే ప్రయాసపడి దేవుడు వదలకు. ముందు దేవుడు నీకు, తర్వాత డబ్బు. ప్రార్థన చేసినప్పుడు కూడా అదే అన్నాడు దేవుడు మత్తయి మీరు నన్ను ప్రార్థన చేసినప్పుడు ఇట్లా ప్రార్థన చేయాలి, కానీ మీకు కావాల్సినవేమో నాకు తెలుసు. మీరు అడగకపోయినా మీ అక్కర్లన్నీ నాకు తెలుసు. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు పరలోక ప్రార్థనను దేవుడు నేర్పిండు, కానీ అవసరతల కొరకు ప్రార్థనలు వారికి నేర్పలేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొంచెం మనం వాక్యం చూస్తే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఐశ్వర్యం పొందిన వ్యక్తి అనుభవాన్ని చెప్తున్నాడు. ఆ అనుభవాన్ని మనం చదువుదాం. ప్రసంగి 2:11. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా ఆగుపడెను. హల్లెలూయా. 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవునని గట్టిగా అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. చదువు. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వారికి లాభమేమీ లేదు. ఇది మనసుకు ఆయాసకరమైనదై తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును. అతనికి కలుగు వాక్కులము రోగమును అసహ్యమును ఇంతని చెప్పనలవి కాదు. హల్లెలూయా. దేవుడు 3వ అంటున్నాడు, ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకు. అనుభవం చెప్తున్నాడు, నేను ఏదైతే ఈ లోకంలో పొందుకొని ఉన్నానో అవన్నీ నేను నిదానించి చూస్తే దానిలో ఏది మంచిది లేదు. 2వ అంటా ఉన్నాడు, మనం వచ్చినట్లుగానే మనం మోతం కానీ పైన వచ్చిన వాళ్ళు అంటాడు దిగంబరు కానీ మనం వచ్చిన ఈ లోకంలోకి తల్లి గర్భం నుండి ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లు దిగంబరి గాని మరలా పోవును. తాము ప్రయాసపడి చేసుకున్న దానిలో దేనిని చేతిలో పట్టుకపోవడం. హల్లెలూయా. దేనిని చేతిలో పట్టుకపోవడం చెప్పండి. పక్కన విషయం నుంచి మరి ఏం పట్టుకోపోతావు? చాలా మందికి దేవుడి కంటే ఎక్కువగా ఏం పొందాలని ఆశ ఉంది? ఐశ్వర్యం పొందాలని ఆశ. దానికంటే ఏది కూడా ఒక్క రూపాయి కూడా తీసుకో. చచ్చినప్పుడు అన్ని జనులు ఏం చేస్తారంటే బిల్ల పెడతారు. రూపాయి బిల్ల అన్ని జనులు మనం పెట్టాం, క్రైస్తవులు పెట్టాం. ఇది బియ్యం కూడా పోతారు, నవధాన్యాలు పోతారు. అమ్మా చెప్పండి, నవధాన్యాలు పోస్తారు నోట్లే. ఇంకా ₹1 బిల్ల పెడతారు. దాని అర్థం ఏం తెలుసా? ₹1 బిల్ల తీసుకపో నవధాన్యాలు తినాలి. అయిపోయింది సంగతి. ₹1 బిల్ల కూడా తీసుకోండి. అదే ప్రసంగి సొలొమోను అంటున్నాడు, మనం వచ్చినట్లుగానే పోతాం కాబట్టి ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడకు, కానీ ఐశ్వర్యం ఇచ్చే యేసయ్య కొరకు ఆశపడి ఆయన వైపు చూస్తే నీ అక్కర్లన్నీ తీర్చి నేను ఈ లోకంలో క్షేమకరమైన కృపను చూపించే దేవుడు గడిగా సమయంలో హల్లెలూయా హల్లెలూయా. ఆ ఐశ్వర్యం ఇచ్చే యేసయ్యను మొదట వెంబడించు. అందుకే యవనస్తులతో దేవుడు అంటున్నాడు మాట. ఏమంటాడు తెలుసా? నీ ధనాన్ని తట్టు వదిలిపెట్టి నన్ను వెంబడించంటే వాడు ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. కారణం
ధనమే ముఖ్యం అనుకున్నాడు, దేవుడు తక్కువ అనుకున్నాడు. కానీ ఏదైనా తెలుసా, ఆ యవనస్తుడు రాలేదు. కానీ 12 మంది శిష్యులు తమ జీవితంలో అన్నిటిని వదిలిపెట్టుకొని వస్తే వారిని దేవుడు ఏ స్థాయిలో ఉంచిన తెలుసా, అందరికి తీర్పు తీర్చే స్థానంలో దేవుడు వారిని నిలిపి, ఉన్నత స్థానంలో దేవుడు నిలిపి తమ కృపను చూపించిన దేవుడు. హల్లెలూయా. ఏదైతే విడిచిపెట్టి రమ్మంటుండో విడిచిపెట్టి నువ్వు రాగలిగితే ఆయన నీ జీవితంలో నీవు ఈ లోకంలో పొందుదామని ప్రయాసపడుతున్న దానికంటే రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. గట్టిగా సభలుదామా. హల్లెలూయా. రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. అందుకే మొదటగా ఐశ్వర్యం పొందడానికి ప్రయాస పడకు, గాని ఐశ్వర్యమునిచ్చే యేసయ్య మాటలు వింటూ నువ్వు నడిస్తే నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఐశ్వర్యంతో పాటు ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే ఈ సంబంధమైన ఐశ్వర్యం కొరకు మొదట నువ్వు ప్రాకులాడద్దు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం నడవగలిగితే నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. చూడమగడిగా 3వ విషయాన్ని ముగిస్తున్నా. హల్లెలూయా. మొదటి విషయం, ఆ చోటు విడిచిపెట్టి రా అంటున్నాడు. ఏ చోటు? ఆ చోటు. ఆ చోట్లు ఏంటో నీకు తెలుసు. ఆ చోట్లు వదిలిపెట్టాడు. రెండవది వివాదం. అన్నట్టు గట్టిగా మొదలెచ్చి ముగిస్తున్నా. 12:30 కూడా కాదు, చెప్పండి. వివాదం. ఏమైంది? వివాదం ఎట్లాంటిది? ఊట లాంటిది. అనండి గట్టిగా. తవ్వుకుంటే తవ్వుకున్నంత. చెప్పండి గట్టిగా. తవ్వుకుంటే తవ్వుకున్నంత. తవ్వుకోవడం ఆపేస్తే ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినగలిగితే ఈ పని చేస్తా. మూడవది, ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడక, కానీ ఐశ్వర్యం ఇచ్చే యేసయ్యను పొందడానికి ప్రయాసపడు. అవి నీ వెనకాల వచ్చేస్తాయి. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. 4వది చూద్దాం. 28:13 సామెతలు. 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమునందును. హల్లెలూయా. 4వది, పాపమును విడిచిపెట్టుము. అందరు చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఏం విడిచిపెట్టాలి? 4వది ఏం విడిచిపెట్టాలి? 4వది అయిపోయింది. 2 విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. పాపమును విడిచిపెట్టు. మరి పాపాన్ని కొంతమంది రహస్యంగా తమ పాపములను విడిచిపెట్టకుండా, ఒప్పుకోకుండా కూడా జీవించి దేవుని పిల్లలమని నటించుకోవాలి. విడిచిపెట్టరు. అన్ని వదిలిపెట్టి నాకు వదిలిపెట్టా అనే ఆలోచన కదా. అన్ని వదిలిపెట్టి నా పాపాన్ని నేను వదిలిపెట్టను. వదిలిపెట్టి ఒప్పుకుంటే కనికరాన్ని పొందుతావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. విడిచి నువ్వు ఒప్పుకొని నీ పాపాలను విడిచిపెట్టి ఒప్పుకుంటే నువ్వు కనికరాన్ని పొందుతావు అంటున్నాడు. రహస్యంగా ఎన్నో తప్పులు, రహస్యంగా ఎన్నో పాపాలు, ఇదిగో పైకి చేయకపోయినా, ఇదిగో చేతులతో చేయకపోయినా, మనసుతో చేస్తూ, ఆలోచనతో చేస్తూ, హృదయంలో కూడా చేస్తూ, ఇదిగో నేను ఏం ఎరగనట్టు, నేను ఏ తప్పులే చేయలేదు అనుకునేటట్లుగా నువ్వు జీవిస్తే నువ్వు కనికరం కాదు, శిక్షను పొందాల్సి వస్తుంది. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. ఆ స్థలములో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళాలి. ఏమేళమా? ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళేటప్పుడు నడుముకు ఒక తాడు కట్టాలి, ఆ తాడుకు ఒక గంట కట్టాలి. ఏం కట్టాలి? గంట కట్టి ఆయన వెళ్ళిన తర్వాత తాడు ఎన్నో చాడు దాకా ఉండాలి. ఎవరు కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళిన తర్వాత తన హృదయంలో ఒకవేళ రహస్యమైన పాపం ఏదైనా ఉన్నదనుకోండి, ఏదైనా తప్పైన ఏదైనా ఉన్నదనుకోండి, ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే సస్తాడు. సచ్చిన వెంటనే మళ్ళా సచ్చినోడిని తీసుకొని రాకుండా ఆ తాడు పట్టుకొని చేయాలి. అంతగా ఆ రోజు అతి పరిశుద్ధ స్థలంలో ఉండే నియమం. కానీ దేవుని పిల్లలారా, ఈ రోజు అంటున్నాడు,
దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ రహస్యంగా పాపాలు చేస్తూ ఇంకా విడిచిపెట్టుకుంటున్నావా? జాగ్రత్త. అది చేస్తేనే కాదు, మనసులో కూడా కొన్నిసార్లు ఎప్పటికీ ఆలోచనలోనే ఉంటారు పాపం విషయంలో. హృదయంలో కూడా ఎప్పుడు కూడా వాటిని మీద తలుచుకుంటాం, ఆమె మీద తలుచుకుంటాం. అది కూడా విడిచిపెట్టాలి మనం. విడిచిపెట్టకపోతే ఏమైతుంది అని అంటే శిక్ష వస్తుంది. విడిచిపెడితే ఏమొస్తుంది అని అంటే ఆయన నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుడిని సత్యంగా చూసుడు కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడే చూడాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ, మనసును శుద్ధి చేసుకుంటూ, రహస్యంగా దేవునికి విరోధమైన పాపాలు ఏమున్నాయో వాటిని విడిచిపెట్టు. అన్యాయం, అక్రమం, దేవునికి విరోధమైన క్రియలు అన్నిటిని విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ ఎడల కనికరాన్ని చూపించే దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంది. ఏంటిదంటే, ఇదిగో సమరయ స్త్రీ గురించి చెప్పబడుతున్న మాట ఉంది యోహాను సువార్తలో. చదవండి 4:28. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా. చాలు, వాక్యం అంటా ఉంది. మనందరికి తెలిసిన సంఘటనే. దేవుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆమె చేసిన తప్పులన్నింటినీ, అమ్మా వినండి జాగ్రత్తగా, ముగిస్తున్నాను. ఆ సమరయ స్త్రీ చేసిన తప్పులన్నింటినీ, అమ్మా ఇగో నువ్వు 5 పాపం చేస్తున్నావు, ఇప్పుడున్నోడు కూడా నీ ఓడు కాదు, నువ్వు పాపివని దేవుడు ఆమెతో హెచ్చరిస్తే తమ జీవితాన్ని మార్చుకొని ఆ కుండను విడిచిపెట్టి ఇదిగో ఊర్లోకి వెళ్ళి నాకు నేనేమేమి చేసిందో ఆ విషయాలన్నింటినీ దేవుడు నాతో చెప్పి ఉన్నాడని చెప్పి దేవుని పిల్లలారా తమ పాప జీవితాన్ని మార్చుకొని విడిచిపెట్టి యేసయ్య కొరకు గ్రామాన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. గట్టిగా సభలు పెడదామా? హల్లెలూయా, హల్లెలూయా. 6 ఉంచుకున్నామని బైబిల్ రాయాల్సిన అవసరం ఏముంది అని అంటే 6 ఉంచుకుంది నిజమే కానీ, 6 పాపం చేస్తుంది నిజమే కానీ, ఆమె తమ చేసిన పాపాలను ప్రభు చెప్పిన వెంటనే విడిచిపెట్టింది. ఏం చేసింది? విడిచిపెట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందింది. కాబట్టి ఆ కనికరము ద్వారా పరిశుద్ధ గ్రంథంలో విడిచిపెట్టి తమ జీవితాన్ని మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టిన ఆ స్త్రీ యొక్క ఆ వాక్యాన్ని గ్రంథంలో లిఖితం చేసిండు. ఆమెలాగా మాదిరిగా ఉండాలని. హల్లెలూయా. అందుకే 4వదిగా పాపములను విడిచిపెట్టాలి దేవుని బిడ్డ. పాపులు పరలోక రాజ్యానికి ఒక 20 సంవత్సరాలు భక్తి చేసి, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భక్తి చేసి ఇంకా పాపంలోనే ఉంటూ ఇటు దేవుడు కావాలి, ఇటు పాపం విషయాలు కావాలని కోరుకునే వారు పరలోకానికి వెళ్ళడు. మన దేవుడు పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధత కలిగి ఏదైతే పాపం అని నీకు తెలుసో దాన్ని విడిచిపెట్టమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 5వ చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. హల్లెలూయా. 5వది ఏంటంటే నీ అర్పణ విడిచిపెట్టి ముందు సమాధానం పడు అంటున్నాడు. హల్లెలూయా. ఏమంట? 5వది ఏంటంట? నీ అర్పణ విడిచిపెట్టి సమాధానం పడు. చాలా మంది వ్యక్తులతో సమాధానం ఉండదు, కుటుంబాల్లో సమాధానం ఉండదు. వీటికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అన్నారు. హల్లెలూయా. ఇంకా అనేక విషయాలను ఒకటి ప్రేమించే మనసు ఉండదు, ఒకరితో సమాధానం పడే మనసు ఉండదు,
ఒకరంటే ఓసుకునే మనసు ఉండదు, ఒకరంటే మత్సరం దోమాయినా నీ తలకాయలు మండ ఇటు చూడండి ఎండకు ఎండకి ఏం లేదు. హల్లెలూయా. ఆ వాక్యం అంటుంది నీ అర్పణ మొదట వదిలిపెట్టి దేవుడి దగ్గరకు వచ్చి నేను ఏదైనా దేవుడికి ఇస్తే తీసుకుంటాడేమో అనుకుంటే నీ ముఖం తీసుకోడు దేవుడు. మొదట సమాధానం పడాల్సిన వారితో సమాధానం పడి వచ్చి నువ్వు అర్పణ అర్పించు అంటున్నాడు దేవుడు. అప్పుడు నీ అర్పణ దేవుడి దగ్గరికి పోతుంది. చేసే పనులన్నీ చేసి కన్ను మూసుకొని హృదయపూర్వకంగా పాడుతున్నట్టు నటించి ధ్యానంలోకి వెళ్ళిపోతున్నట్టు నటించి కాదు. సమాధానం పడాల్సిన వారితో నువ్వు ఖచ్చితంగా సమాధాన పడాలి, సమాధాన పడాలి. నీ కోరుకుంటున్న మన మందిరంలో ముగ్గు ఇటు మూతి ఇటు పెట్టేటోళ్ళతో వెంటనే సమాధాన పడేటోళ్ళు కావాలి. హల్లెలూయా. అట్లాగా ఉంటేనే దేవుని పిల్లలు, లేకపోతే సైతం లక్షణాలు ఉన్నట్టు నేను ఇంకా వాక్యం ఇటు చెప్తుంటే ఇటు పోతుందని అంటూ. హల్లెలూయా. నాకైతే ఎవరి మీద కోపం ఉండదు. హల్లెలూయా. శత్రువులైనా ప్రేమిస్తా, కాకపోతే నా కోపం అందరికి ఎట్లుంటదంటే నన్ను శత్రువులను చూస్తున్నారు అనుకుంటారు. అది నాకు దేవుడికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ కట్నం ఉండకపోతే ఇంకా మీరు హీరోలు హీరోయిన్లు అవుతారు. హల్లెలూయా. అందుకే కొన్నిసార్లు కఠినం, కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు సూపర్కే భయపడి రావాలి. హల్లెలూయా. అట్లుంటేనే సెట్ అయిందో, లేకపోతే కాదు. ఇది ఈ పద్ధతి వేరు. హల్లెలూయా. ఈ పద్ధతి మీ ఇళ్ళల్లో చూపించొద్దు. హల్లెలూయా. సమాధాన పడాల్సిన వారితో సమాధాన పడి అన్ని విషయాల్లో మనం కరెక్ట్ గా ఉండి దేవుని అర్పణ తీసుకొచ్చి అది 10 రూపాయలైనా 2 రూపాయలైనా దేవునికి ఇస్తే ఆ అర్పణ దేవుని దృష్టికి వెళ్తుంది. అందుకే వాక్యం ఒక చోట ఏముందంటే ధనవంతులు బంగారం వెండి డబ్బులు వేసిండ్రు, దేవుడు వాటిని దృష్టించలేదు. కానీ లేవిలో తనకున్నదంతా వేసిన బీద విధవరాలు యొక్క కానుక విలువైందని చెప్పడానికి కారణం ఏంటిదంటే ఇలా అక్రమం చేసి తీసుకొచ్చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక రకంగా ఆమె ఉన్న దాంట్లో లేవిలో కూడా దేవునికి ఇస్తుందని చెప్పొచ్చు. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మొదట నీవు నీ హృదయాన్ని సరి చేసుకుంటూ ఇతరులతో సమాధాన పడి దేవుని మందిరానికి వచ్చి పాటలే వాడినా, ఆరాధన చేసినా, రాగం రాకపోయినా నీ రాగంలో నువ్వు వాడుకున్నా ఆ రాగం దేవుని సన్నిధికి చేరాలంటే ముందు నువ్వు దేవుడు చెప్తున్నవన్నీ అలా ఉందా? చెప్పండి గట్టిగా. దేవుడు చెప్తున్నవన్నీ విని రాగం రాకపోయినా, ప్రార్థన రాకపోయినా, నీ ప్రార్థన, నీ వాక్యము, నీ ప్రార్థన, నీ ఆరాధన అది దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుడు చెప్పినవన్నీ పక్కన పెట్టేసి విను, జాగ్రత్తగా ముగిస్తున్నా. దేవుడు చెప్పినవన్నీ పక్కన పెట్టేసి వింటూ పక్కన పెట్టేసి వింటున్నవన్నీ పక్కన పెట్టేసి రాగం తీసి వాడినా నీ రాగం స్లాబ్ కూడా రేకులు కూడా కాదు. నీ అర్పణ ఒకవేళ 1000 రూపాయలు కానికి ఇచ్చిన అందరి ముందట 1000 రూపాయలు కానికి ఇచ్చిన అందరి ముందట నేను ఎందుకు ఎక్కిస్తుంది అనుకోవచ్చు. ఆమె దేవుడి పనులన్నీ చేస్తూ 5 రూపాయలు కానికి ఇచ్చిన దానికి రెట్టింపు దేవుని ఆమెకి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, మొదట దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేసి నీవు దేవుణ్ణి స్తుతించినా, నీ అర్పణ అర్పించినా అది దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. మన ప్రయాసంతో కూడా ఇదే దేవుని పిల్లలారా. ఈ రోజు గంటలు కూర్చొని దేవుని స్తుతించి, ఆరాధించి, గణపరిచి, ఇదిగో నడుము నొప్పులు లేచిన, కాళ్ళు నొప్పులు లేచిన, కొంతమంది నిలబడమంటే నిలబడకపోయినా కూర్చొని ఆరాధన చేసి ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారు ప్రతి ఆదివారం అని అంటే మనం చేసేటివన్నీ దేవుని సన్నిధికి చేరాలనే వస్తున్నా, మీ లాభం కొరకు వస్తున్నా? చెప్పండి. దేవుడి కొరకు వస్తా ఉన్నాం. దేవుడు మనం చేసే ఆరాధన, ప్రార్థన, ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన, ఆరాధన, వాక్యం, స్తుతులు అవన్నీ ఎవరి దగ్గర చేరాలి?
చేరాలని ఆశతో వస్తున్నారా ఏదో 7 వారాలు రావాలి రాకపోతే బాగుంటుంది కార్యాలు జరగాలనుకుంటే అట్టచ్చిరనుకో నీ కన్నింగ్ మైండ్తో దేవుడు నీ ప్రార్థన క్యాన్సిల్ చేస్తాడు. నీ ప్రార్థన అయ్యేస్తాడు, క్యాన్సిల్ చేసి పడతాడు. దేవుడు నా జీవితంలో 7 వారాల్లో నేను ఏం ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన నా ప్రార్థన వినకపోయి ఆయన చేయకపోయినా నేను ఖచ్చితంగా అయితే పాల్గొంటానే విశ్వాసంతో నువ్వు వస్తే నువ్వు 6వ వారం తిరగ ముందుకే నీ జీవితంలో అద్భుతాలు మొదలైతే హల్లెలూయా. వస్తున్నా అని మైండ్ సెట్ కొంతమందికి ఉంది. వాళ్ళకి సచ్చినా దేవుడు చేయడు కార్యాలు, సచ్చినా కూడా చేయడు. కన్నింగ్ మైండ్ తో దేవుడి దగ్గర రావద్దు. హల్లెలూయా. అవసరం కొరకు దేవుని దగ్గర రావద్దు. ఫస్ట్ ఆయన మాట నేర్చుకోవడం కొరకు దేవుని దగ్గరికి రా. అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగకపోతే అడుగు. హల్లెలూయా. నీ పక్షంగా నేను కూడా అడుగుతా, అప్పుడు పట్లాడతా. హల్లెలూయా. ఎందుకు చేయవు ప్రభా ఈ జీవితంలో? అందుకే 5వదిగా మనము సమాధాన పడడానికి, అంటే ఆయన ఏం చెప్తున్నాడో అది చేయడానికి మొదట చేయాల్సినవన్నీ చేసి ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించిన ప్రార్థించిన అర్పించిన దేవుడు కుమారుడు కుమార్తె అది దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నోవాహు బయటకు వచ్చిన తర్వాత ఒక గొర్రె పిల్లను తీసుకొని, ఇదిగో మేక పిల్లను తీసుకొని ఆ బలిపీఠం మీద పెట్టి ఇది కాల్స్తే ఆ వాసన అంట పరలోకానికి వెళ్ళిపోయిందట. మంచి వాసన ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మ చెప్పు గట్టిగా, పూజించేస్తున్నా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ వాసన? పరలోకానికి వెళ్ళిపోయి ఆ మంచి వాసన సువాసన దేవుని సన్నిధికి వెళ్ళిపోయి అప్పుడు నోవాహుతో నిబంధన చేస్తున్నాడు. నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, నోవాహు ఇంతవరకు ఇదిగో నీ కుటుంబాన్ని ఒక్కటినే రక్షించి అందరిని నీళ్ళలో ముంచి చంపేసిన, కానీ ఇదిగో నువ్వు నాకు అర్పించిన ఈ అర్పణ నా సన్నిధికి చేరింది కాబట్టి ఇంకోసారి వానతో మిమ్మల్ని చంపా అని చెప్పి నిబంధన చేసిండు. అతను అర్పణ అంగీకరించి దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. మొదట దేవుడికి నువ్వు చేయాల్సినవన్నీ చేస్తూ దేవుడి సన్నిధిలో ఆరాధించిన, పాడిన, అన్ని ఆయనకు అర్పణ అర్పించిన అది సరాసరి దేవుని సన్నిధికి చేరుతుంది. నువ్వు చేయాల్సినవన్నీ చేయకుండా వాక్యపు ఆలోచనలు నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి నువ్వు ఏది చేసినా అది దేవుని సన్నిధి దాకా పోవాలంటే మొదట అన్నాడు దేవుడు. ఏమన్నాడు? మొదట నువ్వు చేయాల్సినవన్నీ ఆ సమాధానం, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, మొదట ఇంకా విషయాలున్నాయి చాలా, మొదట చేయాల్సిన విషయాలన్నీ చేస్తే అప్పుడు నీ ఆరాధన దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? ఒకటి, ఆ చోటును విడిచిపెట్టి రండి. రెండవది, అందరు చెప్పండి, వివాదమును విడిచిపెట్టుము. మూడవది, ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడదు, దాన్ని కూడా ఏం చేయి? విడిచిపెట్టి ఐశ్వర్యము పొందే ఇచ్చే ఆ ప్రభువును వెంబడించు. నాలుగవది, పాపములను విడిచిపెట్టు. ఐదవది, సమాధాన పడడానికి మొదట నువ్వు ముందు సమాధాన పడు, తర్వాత నీ అర్పణ అర్పించు. నీ అర్పణను విడిచిపెట్టు ఫస్ట్ అంటున్నాడు. ఎందుకంటే ఫస్ట్ నీ అర్పణ ఎందుకు విడిచిపెట్టాలంటే నువ్వు సమాధాన పడాల్సింది ఉంది, నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. అర్పణ కంటే ముఖ్యము దేవుని మాట వినడం ముఖ్యం. హల్లెలూయా. చదవగట్టిగా, అర్పణ ముఖ్యమా దేవుని మాట వినడం ముఖ్యమా? దేవునికి మీ వస్తువులు ఇవ్వడం ముఖ్యం కాదు, దేవుని మాట వినడం ముఖ్యం. హల్లెలూయా. ఆరో విషయాన్ని చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. లూకా సువార్త 18:29 చూసి ప్రార్థన చేద్దాం. 18:29 ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టువాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవము పొందకపోవడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా.
చెబుదామా గట్టిగా హల్లెలూయా. ఆరవదిగా దేవుని పిల్లలారా, దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనా భార్యనైనా అన్నదమ్ములైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా విడిచిపెడితే ఈ లోకంలో నువ్వు పొందుకుంటావు, తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటావని ఆరో విషయంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వెంబడించే విషయంలో, ఆయన వెంబడించి ఆయన అనుసరిస్తానుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ అన్నిటిని విడిచిపెట్టి ఆయన వెంబడించడం నేర్చుకుంటే దేవుడు ఇహమందు పరమందు నిన్ను దీవించి ఆశీర్వదించడానికి అర్హుడు. హల్లెలూయా. ఈరోజు వాక్యంగా మనం 6 విషయాలు చెప్పుకున్నాం. విడిచిపెట్టము. చెప్పండి గట్టిగా. అమ్మ చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? ఆ చోటు మంచిది కాదు కాబట్టి ఆ చోటును విడిచిపెట్టను. దేవుని కుమారుడు కుమార్తె కాబట్టి ఏ చోట అయితే ఇది దేవునికి విరుద్ధమైందో ఆ చోట నీ కాలు నిలవద్దు. కాలు నిలవద్దు, ఆ చోటు నీకు పనికిరాంది. రెండవది అందరు చెప్పాలి, ఇద్దరు కాదు అందరు చెప్పాలి. వివాదం ఎట్లాంటిది? కలహం ఎట్లాంటిది? నోట లాంటిది. అన్నట్టు గట్టిగా నీ నోట్లు మంట గట్టిగా చెప్పండి. ఏంటిది? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో అత్త కోడళ్లకు, భార్య భర్తలకు, అన్నదమ్ములకు, ఆ బంధువులకు గొడవలు అవుతున్నప్పుడు అప్పుడే దానిని వెంటనే ఎంత తొందరగా మానుకుంటే అంత తొందరగా మీరు ఆ వివాదముల నుంచి బయటికి తొమ్మిదంతా బంగారం వెండి గదిలో నుండి వచ్చినట్టు వచ్చేస్తుంది. జాగ్రత్త, లేకపోతే నీకే నష్టం. మూడవది ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు. దేవుని కంటే ముందు ఐశ్వర్యం కొరకు ప్రాకులాడకు. ఐశ్వర్యం నిచ్చే యేసయ్య కొరకు ముందు ప్రాకులాడు. ఐశ్వర్యం వెనకాల వస్తుంది. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మర్చిపోయి ఐశ్వర్యం కొరకు పరిగెత్తకు. గెహాజీ అంటే పరిగెత్తి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు చేయకు. తర్వాత పాపములు, ఈ రహస్యమైన పాపాలు ఉండొచ్చు. అది చేతితో చేసిన, మనసుతో చేసిన, హృదయంలో చేసిన వాటిని వెంటనే ప్రతిరోజు కడుక్కుంటూ విడిచిపెడితే కనికరం పొందుతాం. ఐదవది, మొదట నీ అర్పణ వదిలిపెట్టు. మొదట నీ అర్పణ వదిలిపెట్టి దేవుడు చెప్పేది ఫస్ట్ విను. దేవుడు చెప్పింది చేయకుండా దేవుని కొరకు ఏదైనా ఇష్టం అన్నాం అనుకో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక మాట ఉంది, ప్రార్థన చేస్తా చివరి. ఆ కొరింథీ పత్రికలో ఏముంటదంటే ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అని మాట ఉంటుంది. అక్కడ చోట ప్రేమ కంటే ముందు దేవుని కొరకు డబ్బే ఇచ్చినా, దేవుని కొరకు ఆస్తి ఇచ్చినా, దేవుని కొరకు నీ శరీరాన్ని కలుచుకున్నాను వ్యర్థుడవు అంటున్నాడు. అందుకే దేవుడు చెప్పింది ఫస్ట్ చేయి, తర్వాత ఇదిగో నువ్వు చేసేటివన్నీ దేవుడు అంగీకరిస్తాడు. ఆరవది, ఆయనను వెంబడించేటప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు రా. అప్పుడు నిన్ను దేవుడు ఈ లోకమందును పరలోకమందును గొప్ప కృపను చూపిస్తాడు. దేవుడి మాట దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని మన 2 చేతులు పైకి ఎత్తుకొని విడిచిపెట్టుము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతాడు. నా కుమారుడా కుమార్తె, మనం ఏమి విడిచిపెట్టాలి? 2 చేతులు పైకి ఎత్తుదాం, కళ్ళు మూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సమయం. అందరూ కూడా కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తుకోండి. ఒకసారి చెప్పబడిన వాక్యం మన హృదయంలో పఠింపజేయమన్నట్లు స్తోత్రం చెప్దామా? 2 నిమిషాలు. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్ర. ఆ చోటును విడిచిపెట్టమంటున్నాడు నా కుమారుడా, నా కుమార్తె. ఏ చోటైతే దేవుడు వద్దు అంటున్నాడో ఆ చోటు నుంచి నువ్వు బయటికి రా, నిన్ను రక్షిస్తా అంటున్నాడు దేవుడు. యేసయ్యా, ఏ చోటైతే ప్రభా అపవిత్రమైందో, సొదొమ గొమొర్రా పట్టణము పాపిష్టి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో తమ సొంత అల్లులను రమ్మంటే వారు రాలేకపోతా వారు నాశనాన్ని గురైనారు. ఈ చోటును విడిచిపెట్టు రా అంటున్నాడు దేవుడు. బిడ్డ, ఆత్మ సంబంధముగా విశ్వాసులైన మనము కూడా
కొన్ని చోట్లు పనికిరాని చోట్లు, ఆ చోట్లను విడిచిపెట్టి మనం బయటికి రావాలి. ఆ చోట్లలో మనం వెళ్ళకూడదు. పరిశుద్ధులకు తగనివి, నీతిమంతులకు తగనివి, ఇదిగో భక్తులమైన మనకు తగని చోట్లు ఉన్నాయి కొన్ని. ఆ చోట్లు మనం విడిచిపెట్టి రావాలి. అపవిత్రమైన స్థలంలోనికి వెళ్ళకుండా ఆ చోటును విడిచిపెట్టిన దినమున నువ్వు రక్షించబడతావు, లేకపోతే నువ్వు శిక్షించబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వివాదము నీటి ఊట లాంటిది బిడ్డ. వివాదము కలిగిన వెంటనే దానిని మార్పుకొని బయటికి రావడం నేర్చుకొని రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది భార్య భర్తల మధ్య అయినా, అత్త కోడల మధ్య అయినా, ఇరుగు పొరుగు వారి మధ్యలోనైనా వివాదము ఆరంభము కాక మునిపే దాన్ని వివాదాన్ని విడిచిపెట్టడం నేర్చుకో. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము అంటున్నాడు సొలొమోను. ఇదిగో నేను ఒట్టి చేతులతోనే వచ్చినాను, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి, నేను వచ్చినట్టుగానే వెళ్ళాలి అంటున్నాడు. నిజమే బిడ్డ. ఈరోజు దేవుని పక్కన పెట్టి ప్రయాస పడుతున్నావు ఐశ్వర్యం పొందడానికి. ఐశ్వర్యమునిచ్చే యేసయ్యను చూస్తూ, ఐశ్వర్యాన్ని ఇచ్చిన ప్రభువును చూస్తూ ముందుకు నడిస్తే ఈ లోకములను అడవకములపై నీ అక్కర్లన్నింటిని తీర్చి నీకు జవాబునిచ్చి ఉన్నత స్థాయిలో నిలిపించే గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. 4 పాపములను విడిచిపెట్టు అంటున్నాడు. పాపములను విడిచిపెట్టు బిడ్డ. ఇంకా ఎన్ని రోజులని ఆ పాపము ముసుగులో ఉంటాం తెలిసి కూడా ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటున్నావా? జాగ్రత్త. పాపాన్ని విడిచిపెట్టని దేవుడు కోరుతున్నాడు. పాపాన్ని విడిచిపెట్టమని కోరుతున్నాడు. ఆ పాపాలను విడిచిపెట్టు. 5వదిగా మొదట నీ అర్పణ వదిలిపెట్టి దేవుడు మాట వినడం నేర్చుకో అంటున్నాడు. అర్పణ కంటే అర్పించు మనసు ముఖ్యమని, ఇగో మాట వినడం ముఖ్యమని దేవుని మాట సెలవిస్తా ఉంది. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మొదట మేము అర్పించేది ముఖ్యం కాదు, మొదట మేము నీ మాట వినడం ముఖ్యం ప్రభా. మొదట నీ మాట వినడం. 2 చేతులు పైకి ఎత్తుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా చివరిగా యేసయ్యా నీ మాట వినడం ముఖ్యం. మొదట మేము ఏదైతే వినాలో అది విని అర్పిస్తే ఆ అర్పణైనా, ఆరాధనైనా, వాక్యమైన నీ సన్నిధికి చేరుతుంది నాయనా. నీ కృప మాకు కలుగునుగాక, నీ కృప మాకు కలుగునుగాక. దేవుని రాజ్యము కొరకు, దేవుని రాజ్యము కొరకు, యేసును వెంబడించడం కొరకు ఈ లోకములో నేటినైతే వదిలిపెడుతున్నావో వాటిని వదిలిపెడితే ఇక పరమందును నీకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుని వాక్యాలు సెలవిస్తా ఉంది. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము ఏమైతే విడిచిపెట్టాలని ఈరోజు నీ సేవకులలో అయా ద్వారా మాతో మాట్లాడినామో ఆ వాటిని విడిచిపెట్టడానికి ప్రభా మహిళల కృప కలుగునుగాక. విడిచిపెట్టి ప్రభా వందనాలు. మేము నీ వాక్యానుసారంగా జీవించినట్లు కృప చూపించు ప్రభా. కృప చూపించు నాయన, కృప చూపించు నాయన, కృప చూపించు ప్రభా. అంటే అందరూ కూడా ప్రార్థన చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి, అందరూ కూడా ప్రార్థన చేయండి. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా మా ప్రార్థన ఆలకించు ఆయన. యేసయ్యా మేము విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి కృపను దయచే తండ్రి అంటూ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా విన్న వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు అయినా, స్తోత్రాలు తండ్రి. అయ్యా విడిచిపెట్టమంటున్నావు ప్రభా. మేము విడిచిపెట్టాలైనా విడిచిపెట్టి నీ కృపను పొందాలి ప్రభా. మహాగణుడే యేసయ్యాని కొందనాలు, స్తోత్రములు తండ్రి. ఇప్పటివరకు జరిగిన ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉన్నారు. పాటల ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి. మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించినారు. అందును బట్టి మీ కొందనాలు, స్తోత్రములు తండ్రి. పదాక నీ కుమారుని నిలబెట్టుకొని తండ్రి నేను సంఘముతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో తండ్రి మీరు తేటగా మాట్లాడినారు తండ్రి. అందును బట్టి నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. నేను 6 అంశాలను మా ముందు ఉంచి తండ్రి సంఘాన్ని బలపరచడానికి మీరు చెప్పిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నేను నీకు విరోధమైన చోటు నుండి మేము ఉండకుండా సహాయం దయచేయండి తండ్రి. లోతు జీవితంలో తండ్రి విరోధమైన స్థలాల్లో ఉన్నందుకే తండ్రి తన జీవితంలో నష్టాలు తెచ్చుకున్న రీతిగా తండ్రి అటు స్థలాల్లో మేము ఉండకుండా సహాయం దయచేయండి. నీకు విరోధకరమైన స్థలాల్లో ఉండకుండా సహాయం దయచేయండి తండ్రి. ఇదివరైనా వివాదము ఈ రోజులో చూసుకుంటే అనేకమైన సందర్భాల్లో తండ్రి కుటుంబాల్లో అనేక రకమైన ఇబ్బందులతో తండ్రి వివాదాల్లో కూరుకుపోయి పాపంలో ప్రవేశిస్తున్నారు తండ్రి. అటు వివాదంలో మేము ఉండకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాదము లోతైన నీళ్ళ వంటిదిగా సెలవిస్తున్నాం తండ్రి. అటు ఆ రీతిగా కాకుండా తండ్రి, విరోధంగా కాకుండా తండ్రి, వివాదాలు కాకుండా తండ్రి, నీకు
లోబడి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆ రీతిగా తండ్రి దేవునైనా ఐశ్వర్యమును విడిచిపెట్టి రమ్మన్నావు తండ్రి దేవునైనా. ఐశ్వర్యమును ప్రేమించే విషయంలో తండ్రి దేవునైనా గేహజీ జీవితంలో ఏ రీతి అయితే నష్టాన్ని కలిగించావు తండ్రి, ఆ రీతిగా కాకుండా తండ్రి దేవునైనా స్వేచ్ఛగా సంపాదించే భాగ్యాన్ని అనుగ్రహించమన్నాను. అతిక్రమంగా సంపాదించకుండా తండ్రి దేవునైనా నీతిగా సంపాదించే భాగ్యాన్ని అనుగ్రహించి నీకు విరోధంగా ఉండకుండా సహాయం దయచేయమన్నావు తండ్రి. నాలుగోదిగా పాపాన్ని విడిచిపెట్టి రమ్మన్నావు తండ్రి దేవునైనా. పాపపు జీవితం అనేక మందిలో ఉన్నప్పటికీ తండ్రి పాపాన్ని విడిచిపెట్టి తండ్రి దేవునైనా నీలో బహుబలంగా ఎదుగుటకు సహాయం దయచండి. పాపాన్ని విడిచిపెట్టి తండ్రి నీకు వందనాలు నాయన. పాపకరమైన జీవితంలో నన్ను విడిచిపెట్టి తండ్రి పాపానికి లోబడకుండా తండ్రి స్వేచ్ఛగా బతికే జీవితాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీవునైనా వేశ్య గురించి మీరు మాట్లాడినారు తండ్రి. తన జీవితంలో తను చేసిన అద్భుత కార్యాన్ని బట్టి తండ్రి నీవునైనా ఆ రీతిగా పాపాన్ని విడిచిపెట్టి మేమందరూ నీ వైపు తిరుగుటకు సహాయం దయచేయమన్నాను. ఐదోదిగా తండ్రి అర్పణ విషయంలో మాట్లాడినారు తండ్రి. ఎవరైనా సహోదరునితో సమాధాన పడి నీ అర్పణను వేయమంటున్నావు. ముందుగా నీతో సహవాసం చేసి నేను అర్పించే విషయంలో శుద్ధుడిగా ఉండటకు సహాయం దయచేయమన్నావు. అనేక మంది అర్పించినప్పటికీ తండ్రి నీవైనా బీద విధవరాల పట్ల మీరు చూపిన కృప ఆ రీతిగా అర్పించే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నావు తండ్రి. నేను ఆరో విషయంగా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించే విషయంలో ముందున్నామన్నావు తండ్రి. సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే తండ్రి నీవైనా ఏ విషయంలో ఆశీర్వదిస్తావు ఆ ఆశీర్వాదాలన్నీ ఆ రకంగా విడిచిపెట్టి సంఘమంతా ఉండటకు సహాయం దయచేయండి. ఆ విషయాలు మా అందరి వినికిలో ఫలింపజేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరి హృదయంలో మీరు వాక్యాన్ని ఫలింపజేయమని అడుగుతున్నాం. నీకు విరోధంగా మేము ఉండకుండా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైనా పాపానికి స్థానం ఇచ్చేవారిగా కాకుండా తండ్రి ఐశ్వర్యాన్ని వెంబడించే వారిగా కాకుండా తండ్రి ఎవరైనా విరోధంగా జీవించే భావాలు అలాంటి అన్నిటినీ తొలగించమని అడుగుతున్నాం తండ్రి. వాక్యం అందించని సేవకులు ఇంకా అనేక చోట్ల బహుబలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా అనేకమైన గూఢమైన సంగతులు సంఘంతో చర్చించి మాట్లాడే వాక్యాన్ని నీ కుమారునికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.